హాయ్ హలో నమస్కారం. మరి జూన్ 4న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న పెద్ద స్టోరీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు అని తెలుసు, హీరో రామ్ చరణ్ గారు RRR తర్వాత చేస్తున్న పాన్ ఇండియా మూవీ. సో హిట్ అవ్వాలని కోరుకుందాం. అయితే సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత రీతిగా ఉందా లేదా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ చాలా కామన్గా చాలా సినిమాల్లో చూసిన స్టోరీ లాగే ఉంటుంది, కామన్ స్టోరీ. అయితే సినిమాలో ఏవైతే యాక్షన్ సీన్స్ ఉన్నాయో, కుస్తీ పోటీలు కానీ క్రికెట్ కానీ, మనకి చాలా థ్రిల్ అనిపిస్తుంది, బాగా వచ్చింది. అది రామ్ చరణ్ గారు హార్డ్ వర్కింగ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా స్టోరీ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఏదో సోసోగా వెళ్ళిపోతుంది, మరి అదే సాంగు ఈ సాంగు కొంచెం అలా వెళ్ళిపోతుంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక ఊరిలో మొదలైన స్టోరీ ఒక సిటీకి వెళ్ళి ఊరు కోసం మరి ఆ పందెంలో ఎలా గెలవాలి ఏంటని, ఆ పందెం గెలవడానికి వచ్చిన కష్టాలని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, అక్కడ పోటీలో గెలిచి ఊరికి ఏం చేశాడు అనేది స్టోరీ. సో ఆల్రెడీ మనం అలాంటివి భద్రాచలం కొన్ని సినిమాలు ఉన్నాయి, అలాంటి సినిమాల్లో ఉన్న కాన్సెప్టే ఇది. పెద్ది అనే పేరు వచ్చేసి జగపతి బాబు గారు అనుకోవచ్చు. అతని పేరు నిలబెట్టడం కోసమే రామ్ చరణ్ గారు కష్టపడతారు అన్నట్టు ఉంది స్టోరీ. ఇంకా జాన్వీ కపూర్ యాక్టింగ్ గురించి వస్తే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. మ్యాక్సిమం దగ్గర పుష్ప స్టోరీకి కొంచెం ఇది క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. క్యాస్వా క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టరు, రష్మిగా బోల్డ్ క్యారెక్టర్ లాగా ఇందులో జాన్వీ కపూర్ క్యారెక్టరు, అందులో అల్లు అర్జున్ క్యారెక్టర్లా రామ్ చరణ్ క్యారెక్టరు. సో కొంచెం కంపేరింగ్గా అనిపిస్తుంది. ఇంకా AR రెహమాన్ గారి మ్యూజిక్ అయితే ప్లస్ అని చెప్పాలి. అయితే మనకి DSP 100% ఇచ్చాడు ఉప్పిన మూవీకి. అప్పుడు కూడా మీరు అలాగే చేతులు కట్టుకొని సార్ ఎలాగోలా మంచి సాంగ్స్ ఇవ్వండి, మంచి స్టఫ్ ఇవ్వాలి ఫస్ట్ సినిమా అని చెప్పి అడిగితే ఆయన 100% చేశారు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి కూడా మీరు ఆయన్నే పెట్టాల్సింది. సో మీ డ్రీమ్ AR రెహమాన్ గారితో చేయాలి అనేది ఉంది కాబట్టి మీరు పెట్టినట్టు అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయితే ఉప్పిన అంత పెద్ద బ్లాక్ బస్టర్ కాదు ఇది అనుకుంటున్నాను నేను సినిమా చూసిన తర్వాత. చూడకుండానే చెప్తున్నాను, చూసినా అదే జరుగుతుంది. సో ఓవరాల్గా దీని రేటింగ్ వచ్చేసి 7.5 to 8 అవ్వచ్చు. అంటే రామ్ చరణ్కి ఉన్న క్రేజ్ని బట్టి, అది కూడా కంటెంట్ పరంగా అయితే అంతకంతే. ఆ 7.5 కూడా రామ్ చరణ్ గారు హార్డ్ వర్క్ ఇవ్వచ్చు. సో సాంగ్స్ బాగున్నాయి, ఓవరాల్గా అయితే చూసేయచ్చు. అయితే ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు. సో వన్ టైం వాచబుల్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.